అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఎవరున్నారు? అరుణ్ గారు జై శ్రీరామ్, మంజుల గారు జై శ్రీరామ్ అండి. రైట్, ఈరోజు మనం చిన్న ల్యాప్టాప్ ఇష్యూ వల్ల ఇంకా లింక్స్ అన్ని అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇక్కడ మీకు నా స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నా. ఈరోజు మనం ముందుగా మనం మాట్లాడుకోబోయేటువంటి ఛానల్ పేరు ఏంటంటే శివోహం శివోహం. ఈ శివోహం అనేటువంటి ఈ ఛానల్లో మనకి ఎట్లా ఉంటుందంటే, ఈ ఛానల్ ఎట్లా ఉంటుందంటే బేసిక్ గాను మీరు చూస్తే కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను దీంట్లో. సో బేస్డ్ ఆన్ దట్ విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడియా. శిశుర్వేత్తి పసుర్వేత్తి వేతి గానరసం ఫణి కు వేత్తి కవితా తత్వం అని చెప్పేసి ఈయన ఒక వీడియోని అప్లోడ్ చేశారండి సంగీతానికి సంబంధించి. బట్ మాక్సిమం ఈయన ఏం చెప్తారు అంటే, కార్తీక పురాణం కానీ అదే రకంగా ప్రతి మంత్రానికి కూడా అర్థాన్ని చెప్పేటువంటి ఒక మంచి ఛానల్ గా దీన్ని మనం చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈయన రెగ్యులర్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయరు కానీ, సో ఒకవేళ కనుక మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నట్లయితే కనుక చక్కగా లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి స్తోత్రాలకు సంబంధించినటువంటి వివరణ అయితే కనుక చాలా చక్కగా ఇస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఈ ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈయన యూట్యూబ్ కంటే కూడాను ఎక్కువ ఫేస్బుక్ లో అవైలబుల్ గా ఉంటారు. నేను ఈ ఫేస్బుక్ లింక్, ఈ యూట్యూబ్ లింక్ రెండు కూడా నేను చూపించినటువంటి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాను. సో అందరూ కూడా ఈ ఛానల్ ని చూడండి. ఈ శివోహం అనేది ఎట్లా ఉంటుందంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు @శివోహం1 అని గనక మీరు సెర్చ్ చేసినట్టయితే గనక మీకు వస్తుంది. సో ఈయనకి ఓపిక చాలా ఎక్కువ, కాకపోతే ఏంటంటే వినేవాళ్ళు ఉన్న కొద్దీ ఈయనకి చెప్పడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది అనమాట. సో మీరు చూసినట్లయితే నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, హనుమంతుడికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చెప్పారు ఈయన. అదే రకంగా కార్తీక పురాణం కానివ్వండి, లలితా సహస్రనామాలు, అలాగే సర్వఖండ బేరుండ యుద్ధం, సో ఇవన్నీ కూడా ఈయన చెప్తూ ఉంటారు. అలాగే దేవాలయాల్లో జరిగేటువంటి విషయాలను కూడా ఈయన చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. సో ఆయనకు ఒక వెబ్సైట్ కూడా ఉంది యాక్చువల్లీ. సో కరెంట్లీ ఇట్స్ నాట్ వర్కింగ్. నేను ట్రై చేశాను, అది కూడా ఒక 2 days లో 3 days లో అప్గ్రేడ్ అవుతుందని చెప్పి అనుకుందాం అండి. అందరూ కూడా దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఈ బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే ఆ ఛానల్లో ఉండేటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు త్వరగా వస్తూ ఉంటాయి. రైట్, సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే, సుందరకాండకి వెళ్లే ముందు సుందరకాండ వస్తుంది ఇప్పుడు కూడా, బాలకాండ 11, 12 సర్గల్ని కనుక మనం చదివే ముందు మీకు చెప్పినట్టుగానే ఈ కింద స్క్రాలింగ్ అవుతూ ఉంటుందండి. బాలకాండ 2వ సర్గ అంటే మొన్నటిదాకా మనకి ఏం కనపడిందంటే, బాలకాండ సర్గ 1 అని చెప్పి ఇట్లా వస్తూ ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటువంటి క్యారెక్టర్ సీతాదేవి, శ్రీరామ, హనుమ, రావణ, వాలి, సుగ్రీవుడు, అశోకవనం, కిష్కింద, దూషణుడు, లంకా, శబరి ఇట్లా వస్తూనే ఉంటాయి. సో ఆ చాప్టర్ లో ఉన్నటువంటి, అంటే ఆ సర్గలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. మరి కాసేపట్లో ఏమవుతుందంటే, ఇక్కడ 2వ సర్గ 3వ సర్గ అని కూడా వస్తూ ఉంటాయి. జస్ట్ ఒకసారి మీరు చదువుతూ ఉన్నప్పుడు మీరు దాన్ని చూడొచ్చు. నేను 2వ సర్గని పెట్టి ఒక సర్గ చూద్దాము, ఆ తర్వాత 3వ సర్గ పెట్టి 12వ సర్గను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, 11వ సర్గ అండి, బాలకాండ. అయోధ్యకి ఋష్యశృంగుడి యొక్క రాక. ఓ రాజేంద్ర, ఆ సనత్కుమార మహర్షి తన కథా ప్రసంగమునందు ఇంకను ఇట్లు చెప్పెను. అది మీకు హితకరమైనది, దాన్ని చెప్పెదను వినుము. ఇక్ష్వాకు మహారాజ వంశమున దశరథుడు అను పేరు గల ఒక మహాపురుషుడు ఉదయించగలడు. అతడు ధార్మికుడై సర్వ శుభ లక్షణములతో సత్యసంధుడిగా ప్రసిద్ధి వహించును. అంగరాజైన ధర్మరథునితో అతనికి మైత్రి ఏర్పడెను. దశరథునకు శాంత అను కూతురు కలగగలదు. అంగరాజైన దశరథుని కుమారుడైన చిత్రరథుడు, అంటే ఇక్కడ అంగరాజమునకు రాజు దివిరథుడు,
అతని కుమారుడు ధర్మరథుడు, అతని కుమారుడు రోమపాదుడు. అతని మొదటి పేరు చిత్రరథుడు. ఇతనికి సంతానం లేకపోవుటచే దశరథుని ఔరసపుత్రిక అయిన శాంతనితడు దత్తు తీసుకొనెను. చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కెను. ఆ రోమపాదుని కడకు సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు వెళ్ళును. పిమ్మట అతడు, ఓ ధర్మాత్ముడా, నాకు పుత్ర సంతానము లేదు. నాకు సంతాన ప్రాప్తికిని వంశాభివృద్ధికిని శాంత భర్త అయిన ఋష్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొరకే యజ్ఞము ఆచరించును అని రోమపాదునితో పలుకును. దశరథ మహారాజు పలికిన ఆ వాక్యములను విని ఉదార గుణము గల ఆ రోమపాదుడు మనసులో తక్కించుకొనిన పిమ్మట దశరథునకు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యజ్ఞమును నిర్వహింప సమర్థుడకు ఋష్యశృంగుని ఆయన కడకు పంపించును. దశరథుడు మనస్తాపము తీరిన వాడై ఆ బ్రాహ్మణోత్తముని వెంట పెట్టుకుని వచ్చి సంతోషముతో మనస్ఫూర్తిగా ఆ యజ్ఞమును ఆచరించును. యజ్ఞము చేయగోరిన వాడును ధర్మజ్ఞుడును అయిన దశరథ మహారాజు ద్విజోత్తముడైన ఋష్యశృంగునకు దోసలొగ్గి నమస్కరించి యజ్ఞ నిర్వహణకును తత్ఫలితముగా తనకు పుత్రలాభము స్వర్గప్రాప్తి కలుగుటకును ఆయనను కోరుకొను. ఆ మహారాజు ఆ విప్రోత్తముని సహాయముతో యజ్ఞమును నిర్వహించుట ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. ఆయనకు అమిత పరాక్రమశాలురైన 4 కుమారులు కలుగుదురు. వారు వంశ ప్రతిష్టను ఇనుమడింపచేయుదురు. అన్ని లోకములయందును వారు ఖ్యాతి వహింతురు. మహర్షులలో శ్రేష్ఠుడు, పూజ్యుడు, సర్వసమర్థుడు అయిన సనత్కుమార మహర్షి పూర్వకాలమున కృతయుగమునందు ఈ కథను తెలిపియుండెను. ఓ నరోత్తమ మహారాజా, పుత్రార్థివైన నీవు పురోహితుల ద్వారా కాక స్వయముగా పరివారములతో వాహనములతో వెళ్లి పూజార్హుడైన ఆ ఋష్యశృంగముని సాదరముగా తీసుకుని రండు. సుమంత్రుడు తెలిపినటువంటి ఈ కథను విని వశిష్ఠుని యొక్క అనుమతి తీసుకుని దశరథ మహారాజు రాణులతో అమాచులతో కూడి ఋష్యశృంగుడు ఉన్నటువంటి రోమపాద నగరానికి బయలుదేరడం జరిగింది. వన దృశ్యాలని నదీ తీరాల్ని తిన్నగా దర్శిస్తూ క్రమంగా ఆ మహారాజు మునిపుంగవుడు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. రోమపాద నగరానికి చేరినటువంటి దశరథుడు ద్విజోత్తముడును విభండకుని యొక్క కుమారుడును అగ్నివలే తేజస్శాలి అయినటువంటి ఋష్యశృంగుని రోమపాదుని సమీపంలో ఉండగా చూడడం జరిగింది. అంతటా రోమపాదుడు దశరథ మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకుని ప్రసన్న మనస్కుడై సముచితంగా ఆయనకి విశేష పూజల్ని గావించారు. ధీశాలి అయినటువంటి ఋష్యశృంగునకు రోమపాదుడు తనకు దశరథంతో గల మైత్రిని, దీశాలి అయినటువంటి ఋష్యశృంగుడికి రోమపాదుడు తనకు దశరథునితో ఉన్నటువంటి మైత్రిని, బంధుత్వం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ముని దశరథుడిని పూజించారు. ఇలా సత్కారాలు పొందినటువంటి దశరథ మహారాజు రోమపాదుని దగ్గర 7 రోజులు గడిపి ఆ తర్వాత ఆయనతో ఈ రకంగా చెప్పారు. ఓ మహారాజా, నీ కూతురు అయినటువంటి శాంతను, అల్లుడైనటువంటి ఋష్యశృంగుణ్ణి నా నగరానికి పంపించు. అక్కడ ఒక మహత్కారం జరగనుంది. రోమపాదుడు ప్రతిభామూర్తి అయినటువంటి ఋష్యశృంగుని ప్రయాణానికి తన ఆమోదాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఋష్యశృంగుడితోటి, ఓ విప్రోత్తమ, నీ భార్య అయినటువంటి శాంతతోటి అయోధ్య నగరానికి వెళ్ళు అని చెప్పడం జరిగింది. ఋషిపుత్రుడు ఆ మాటలను విని రాజుగారితో అలాగే అని చెప్పి రాజుగారి అనుమతితోటి భార్యతో కూడి అయోధ్యకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. పరాక్రమవంతులైనటువంటి దశరథుడు, రోమపాదుడు ఇద్దరు కూడా పరస్పర నమస్కారాలతో స్నేహపూర్వకములైనటువంటి ఆలింగనములతో ఆనందించారు. ఆ తర్వాత దశరథుడు రోమపాదుని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అతడు త్వరగా వెళ్ళినట్టు దూతల ద్వారా తమ రాకని తెలుపుచు పౌరులకు తన ఆదేశాన్ని పంపించారు. నగరం అంతా కూడా పూలదండలతోటి, అరటి స్తంభాలతోటి అలంకరించండి. కస్తూరి కలాపితో, సుగంధ ధూప పరిమళాలతో వీధుల్ని గుబాళింపజేయండి. పతాకాలని ఎగరవేయండి. పౌరులు రాజుగారి యొక్క శుభాగమన వార్తను విని మిక్కిలి సంతోషించారు. రాజుగారి యొక్క సందేశం ప్రకారం పూర్తిగా నగరాన్ని అలంకరించారు. ఆ తర్వాత దశరథుడు శంఖదుందుభుల ధ్వనుల మధ్య విప్రోత్తముడైనటువంటి ఋష్యశృంగుణ్ణి ముందు ఉంచుకుని బాగుగా అలంకరింపబడినటువంటి నగరంలో సపరివారంగా ప్రవేశించడం జరిగింది. ఇంద్రుని వలె పరాక్రమశాలి అయినటువంటి దశరథ మహారాజు
దశరథుడు ఆదర సత్కారములతో నగరానికి తీసుకొస్తున్నటువంటి బ్రాహ్మణోత్తమును చూసి ఆ నగరవాసులందరూ కూడా చాలా సంతోషించారు. దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి తన అంతఃపురానికి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా పూజించారు. ఇంకా ఆయన యొక్క రాకతోటి తాను కృతార్థుడైనట్లుగా తలంచడం జరిగింది. భర్తతో కూడి ఆ విధంగా విచ్చేసినటువంటి విశాలాక్షి అయినటువంటి శాంతను చూసి అంతఃపుర కాంతలందరూ కూడా ఎంతో సంబరపడిపోయారు. అంతఃపుర స్త్రీలు జనకుడైనటువంటి దశరథ మహారాజు ఆ శాంతాదేవిని బంధు మర్యాదలతోటి గౌరవించారు. ఆమెయు తన భర్త యొక్క ఋషశృంగునితోటి అక్కడ కొంతకాలం నివసించారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైనటువంటి శ్రీ రామాయణమునందలి బాలకాండలో 11వ సర్గ సమాప్తం. ఇక్కడ ఋష్యశృంగుడు అయోధ్యకు వస్తున్నటువంటి విషయాన్ని దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని గౌరవించిన విధానాన్ని మనకి 11వ సర్గలో చెప్పడం జరిగింది. 12వ సర్గ అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేయడం కోసం దశరథుడి యొక్క ఆదేశం. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చిన తర్వాత చాలా కాలానికి మనోహరమైనటువంటి ఒకానొక వసంత ఋతు ప్రారంభంలో చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించడానికే సంకల్పించారు. ఆ తర్వాత దశరథ మహారాజు దివ్య తేజస్సాలి అయినటువంటి ఋష్యశృంగ మహామునికి శిరస ప్రణమిల్లి ఆయన అనుగ్రహాన్ని పొందారు. పుత్ర సంతాన ప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కోసమై యజ్ఞానికి ప్రధాన ఋత్విజునిగా ఉండడానికి ఆయనని అభ్యర్థించారు. ఋత్విజునిగా అభ్యర్థించబడినటువంటి ఋష్యశృంగుడు అందుకు సమ్మతించి యజ్ఞ ద్రవ్యాల్ని సిద్ధం చేయండి, యాగస్వాన్ని విడిచిపెట్టండి అని చెప్పి దశరథ మహారాజుతో చెప్పడం జరిగింది. అంతటా దశరథుడు మంత్రి ముఖ్యుడైనటువంటి సుమంత్రుణ్ణి ఈ రకంగా ఆదేశించారు. సుమంత్ర, వేద పండితులను ఋత్విజులను అయినటువంటి సుయుగ్నుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడైనటువంటి వశిష్ఠుణ్ణి, అలాగే మిగతా ద్విజోత్తములందరినీ కూడా శీఘ్రంగా వెంట తీసుకుని రండి. అనంతరం శీఘ్రగమనుడైనటువంటి సుమంత్రుడు త్వరగా వెళ్లి వేద పారంగతులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములందరినీ కూడా వెంట పెట్టుకుని రావడం జరిగింది. ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు వాళ్ళని పూజించి ధర్మార్థ సాధనకు ఉపయుక్తములకు మధుర వచనాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. పుత్రుల కోసం తపనతో తహదాలాడుతున్నటువంటి నాకు మనశ్శాంతే కరువైంది. అందుకోసమే అశ్వమేధ యాగాన్ని చేయడానికి సంకల్పించాను. ఆ యజ్ఞాన్ని విధి విధానంగా చేయాలి అనుకుంటున్నాను. ఋష్యశృంగుడి యొక్క ప్రభావం చేత నా కోరికలు సిద్ధిస్తాయి. పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు అందరూ కూడా రాజుగారు పలికినటువంటి మాటలను విని బాగు అని అభినందించారు. ఋష్యశృంగుడు మొదలగు విప్రులందరూ కూడా రాజుగారితోటి యాగానికి అవసరమైనటువంటి వస్తువుల్ని తెప్పించండి, యజ్ఞాస్వాన్ని విడిచిపెట్టండి, పుత్రప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయవలెను అనేటువంటి సత్సంకల్పం మీకు కలిగినందువల్ల అమిత పరాక్రమశాలురైనటువంటి 9 కుమారులను పొందగలవు అని సాదరంగా చెప్పారు. బ్రాహ్మణులు పలికినటువంటి ఆ మాటలు విని దశరథుడు ఎంతో ఆనందించాడు. ఆ తర్వాత మహారాజు ఆనందంతో మంత్రుల్ని ఉద్దేశించి ఈ శుభవచనాల్ని పలకడం జరిగింది. గురువుల యొక్క ఆదేశానుసారం యజ్ఞ సామాగ్రిని తెప్పించండి. 9 ఋత్విజులు ముందు సాగిపోవచ్చు ఉండగా సమర్థులైనటువంటి యోధుల రక్షణలో యజ్ఞ హయాన్ని విడిచిపెట్టండి. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞ భూమిని సిద్ధపరచండి. క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా విఘ్న నివారకములైనటువంటి శాంతి కర్మలను జరిపించండి. ఈ అశ్వమేధ మహాయజ్ఞాన్ని ఆచరించడంలో కష్టాలు గాని అపచారాలు గాని సంభవించేటువంటి అవకాశమే లేకుండా ఉన్నట్టయితే అందరూ కూడా సామాన్యులైనటువంటి రాజులందరూ కూడా ఈ యజ్ఞం చేయడానికి పూనుకునేవాళ్లే. విద్వాంసులైనటువంటి బ్రహ్మరాక్షసులు యజ్ఞ కార్యనందలి దోషాలను వెతుకుతూ ఉంటారు. వాళ్ళు యజ్ఞాన్ని భంగపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యజ్ఞానికి విఘ్నం కలిగితే వెంటనే కర్త నశిస్తాడు. నేను సంకల్పించినటువంటి ఈ అశ్వమేధ యాగం ఎలాంటి దోషాలు లేకుండా యథావిధిగా పరిసమాప్తం అయ్యేటట్లుగా చూడండి. కార్యనిర్వహణ నందు మీరు చాలా సమర్థులు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ మంత్రులందరూ కూడా మహారాజు యొక్క ఆజ్ఞలు విని ప్రభువులు ఆదేశించినట్లే అని చెప్తూ ఆయన్ని ప్రశంసిస్తూ ఆయన చెప్పినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నిర్వర్తించారు. ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా ధర్మజ్ఞుడైనటువంటి మహారాజును కొనియాడారు. ఆయన ఆజ్ఞను గైకొని వాళ్ళందరూ కూడా తమ తమ నివాసాలకు వెళ్ళారు. విప్రులందరూ కూడా వెళ్ళిన తర్వాత మిక్కిలి తేజస్సాలి అయినటువంటి దశరథుడు మంత్రులందరినీ కూడా పంపివేసి తాను కూడా తన ప్రాసాదానికి వెళ్ళడం జరిగింది. వాల్మీకి మహర్షి విరచితమై
ఆది కావ్యమైనటువంటి శ్రీ రామాయణం నందలి బాలకాండలో 12వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్ అండి. అయితే ఇక్కడ మనకి 11, 12 సర్గల్లో ఇక్కడ కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ 11వ సర్గలో అయోధ్యకి ఋష్యశృంగుడిని తీసుకురావడం 11వ సర్గలో జరిగింది. 12వ సర్గలో ఋష్యశృంగుడు అశ్వమేధ యాగాన్ని నిర్వర్తించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా, అంటే ఆయన దాన్ని చేయించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా, అదే రకంగా అశ్వమేధ యాగానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి దశరథుడు తన మంత్రులకి అలాగే బ్రాహ్మణులందరినీ కూడా తీసుకురమ్మని చెప్పినట్లుగా ఆ ఆదేశాన్ని కూడా మనం ఈ 2 సర్గల్లో చూస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. సో ఈ రోజు అయితే గనక ఇంకా కంప్లీట్ కాలేదండి. యాక్చువల్లీ వెబ్సైట్ లో లింక్స్ అప్డేట్ చేయడం అయితే కాలేదు. బట్ ఇక్కడ మీరు కనపడుతున్నటువంటి ఆ బ్లూ కలర్ స్క్రాల్ బార్ ఏదైతే ఉందో ఒకసారి మీరు చూస్తూ ఉండొచ్చు. 1, 2, 3 సర్గలు, అంటే మీరు ఇందాక చూస్తే గనక మొదటి సర్గ ప్లే అయింది, మధ్యలో 2వ సర్గ, ఇప్పుడు 3వ సర్గలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ప్లే అవుతూ ఉంటాయి. 3వ సర్గలు కొంచెం స్ప్లిట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే దాంట్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ పేర్లు కానివ్వండి, అలాగే ప్లేసెస్ పేర్లు కానివ్వండి, అదే రకంగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందో, తెలుసుకోవాల్సి ఉంటుందో, రిపీటివ్ గా వస్తూ ఉంటాయో వాటిని కూడా ప్లేసెస్ టు రిమెంబర్ అనేటువంటి సెక్షన్ లో పెట్టడం జరిగింది. సో ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యూ కెన్ గో హెడ్ అండి. ఒక్కసారి కమెంట్స్ కనుక మనం చూసినట్లయితే, రైట్, అరుణ్ గారు జై శ్రీరామ్ అండి, మంజులు గారు ఓం నమ శివాయ, మేఘశ్రావణి గారు జై శ్రీరామ్, ఆధ్యాత్మికం పీస్ఫుల్ లైఫ్ జై శ్రీరామ్ అండి, జ్ఞానదీపిక్ గారు జై శ్రీరామ్ అండి. సో మీ ఛానల్ గురించి మనం మాట్లాడాలి, వీ హ్యావ్ టు, నేను చెప్తానండి. అండ్ మా శివోహం గారు జై శ్రీరామ్ అండి, శ్రీమాత్రే నమః. మిస్ రాజ్య గారు జై శ్రీరామ్, అరుణ గారు. సో అందరూ కూడా ఈ ఛానల్ ని ఒక్కసారి చూపించవచ్చు, ఇంకా అది అప్డేట్ కాలేదు కానీ. 1 సెకండ్. amruthasiddhi.online, I think it's videos అనుకుంటానండి, చెప్పిన ఛానల్ పేరు వీడియో. ఎస్, ఇక్కడ వస్తుందండి. ఒకవేళ నేను ఎవరు కనుక చూడకపోయి ఉంటే ఐ రిక్వెస్ట్ యూ టు గో అండ్ విజిట్ దిట్. ఒకసారి ఈ ఛానల్ విజిట్ చేయండి. ఇక్కడ రాబోయే రోజుల్లో దీన్ని కొంచెం ఫార్మాట్ అవి చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్పి మరి ఈ వీడియోని ముగిద్దాం. సో అమృతసిద్ధి మనది, అలాగే ఆర్ఎస్ఎన్ మూర్తి గారు. సో ఆయనకి ఎవరైనా కూడా కాల్ చేసి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఓకే స్క్రీన్ షేర్ కావట్లేదు అనుకుంటా. 1 సెకండ్, జస్ట్ ఏ సెకండ్ అండి. స్క్రీన్ షేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యా, సో ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇక్కడ లింక్ ఉంటుంది, అది పేరు amruthasiddhi.online/video/intro.html అని దగ్గరికి వెళ్తే కనుక మన వాళ్ళందరి ఛానల్స్ కూడా అక్కడ కనపడతా ఉంటాయి. ఆర్ఎస్ఎన్ మూర్తి గారు, మీకు ఎలాంటి అనుమానాలన్నా కూడా హీ హాస్ గివెన్ ద పర్మిషన్ అండి, ఆయనకి ఫోన్ నెంబర్ ఇచ్చేయమని చెప్పారు అందరికీ కూడాను. ఎవరికైనా కూడా రామాయణం గురించి కానివ్వండి, లేదంటే కనుక మ్యాథమెటిక్స్ గురించి కానివ్వండి కావాలంటే మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడచ్చు, ఆయనతో ఇబ్బంది ఏం లేదు. కాదు పెద్దవారు, ఆయన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని మాట్లాడండి. అదే రకంగా మన ధర్మం వేదిక గారు, యువత మేలుకు, మన సహనాభవతు, ఈ ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఐ రిక్వెస్ట్ పర్సనల్లీ శైలజరాణి గారండి, జస్ట్ సబ్స్క్రైబ్. ఈవిడ అందరికన్నా ముందరగా ఎప్పటి నుంచో చెయ్యాలి, ఏదో ఒకటి మనకు తెలిసిన విషయాలు నలుగురికి చెప్పాలి అని చెప్పి దగ్గర 4-5 సంవత్సరాల నుంచి షీఈస్ ట్రైంగ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ వీడియోస్. అండ్ ఆవిడ వయసు కూడా చాలా పెద్దది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈస్ ద ఇన్స్పిరేషన్ టు ఎవరీవన్. అండ్ కార్తికేయ గారు జై శ్రీరామ్ అండి. సో ప్రస్తుతానికైతే ముగిస్తున్నా, రేపైతే కనుక మన శివోహం గారి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ దేంట్లో అప్డేట్ అవుతాయండి. కుదిరితే గనక ఒక 15 సర్కిల్ అయిన తర్వాత మనలోంచి కూడా ప్రీ డిఫైన్డ్ గా ఒక 15 నిమిషాల వ్యవధి మాత్రమే పెట్టుకుని, ఈ 15 నిమిషాల్లోనే రోజుకు ఒకరు వచ్చి చదవడానికి, మనమే చదవడానికి, కలిసి చదవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇది యూట్యూబ్ లో ఎట్లా వస్తుంది ఏంటి నాకు ఇంకా అర్థం కాల. ఒక 4-5 సర్కిల్ అయిన తర్వాత you people also can come and read if you are interested in anything. Jai Shri Ram for now. Thank you all.